ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ తెలంగాణలో చాలా చోట్ల అనుకోండి ఒక దుష్ప్రచారం ఉంది. అదేంటంటే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఎంత ఖాళీ స్థలమైనా ఉండొచ్చు. ఇదొక పెద్ద దుష్ప్రచారం. ఇది సార్ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే మనము నైరుతి వైపుగా ఇల్లు కట్టేసేసి ఉత్తరంలో తూర్పులో ఖాళీ ఎంతైనా ఉండొచ్చు కదా అని మాట్లాడతారు. బట్ ఈ ప్రశ్న 2020 సంవత్సరంలో కర్నూలులో మనకు శ్రీనాథ్ రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. ఇప్పటికి కూడా అట్లానే మైండ్లో ఉంది. సో ఆ రోజు కూడా నేను ఏం చెప్పానంటే పూర్తి మూలకు వేసినా కూడా ఒక చిన్న కాంపౌండ్ కడితే బాగుంటుండే అని చెప్పాను. అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఒక పెద్ద స్థలం యజమాని, ముందు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పెద్ద స్థలం ఉందంట ఒక యజమానికి, పెద్ద స్థలం. ఇది తూర్పు అనుకోండి, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. సో ఒక మూలకు ఒక చిన్న రూమ్ వేసాడు అనమాట. ఇది వేసిన 6 నెలలు సంవత్సరం కల్లా కంప్లీట్ మైనస్లోకి వెళ్ళిపోయాడు. రోజు అక్కడ పోయి ఉండేటోడు అనమాట ఆయన. ఓకేనా, మైనస్లోకి వెళ్ళిపోయాడు. సార్ పూర్తి నైరుతిలో కట్టొచ్చా అంటే నైరుతి వైపు అయితే కట్టొచ్చు. దానికి మన కాంపౌండ్ వేసాడా అంటే ఇదే కాంపౌండ్ అది యూజ్ చేసుకుంటున్నాడు. చాలా పెద్ద స్థలం, అంటే ఒక 5-6 ఎకరాల్లో, మరి ఎంత ఉందో తెలియదు, చాలా పెద్దదని చెప్పాడు ఆయన. ఫంక్షనల్ కోసం తీసుకున్నది అనమాట, చాలా పెద్దది. సో ఇలా కట్టిన తర్వాత ఆయన మొత్తము మైనస్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పాడు అనమాట. సో కారణాలను అన్వేషించడంలో నేనేం చెప్పానంటే దీనికి సలహా ఒక కాంపౌండ్ వేస్తే సరిపోతుంది, ఒక 5-5 అడుగులు అట్లా వదిలిపెట్టేసి సరిపోతుంది అని చెప్పాను. కానీ అప్పట్లో దాని యొక్క క్లారిటీ నాకు లేకున్నా ఈ పాయింట్ అయితే నేను చెప్పడం జరిగింది. బట్ శాస్త్రంలో మన గాయత్రి వాస్తులో మళ్ళా దీనికి సంబంధించిన ప్రూఫ్ ఉందా అని అడిగారు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఉంది 2065 పేజీ నంబర్ గాయత్రి వాస్తులో చదువుకోండి. సో మళ్ళీ ప్రూఫ్స్ అంటారు మీరు. సో గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే అసలు తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉండొచ్చా అంటే 100% ఉండొచ్చు అని చెప్తారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఎంత ఉండాలనేది శాస్త్రం చెప్పిన వర్డ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్, ఉత్తరం ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు ఉత్తరం ఎక్కువ ఉండాలి, తూర్పు ఫేసింగ్ మనం తీసుకున్నప్పుడు తూర్పు ఎక్కువ ఉండాలి. ఎంత వరకు ఉండొచ్చు, పాయింట్ అర్థమైందా? ఎంత వరకు ఉండొచ్చు అని ఒక ప్రశ్న తీసుకుంటే ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం తెలుసుకుందాం. ఎంత వరకు ఉండొచ్చు అనేది ఇప్పుడు డీటెయిలింగ్గా మనం వెళ్దాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సరే, మనము గుర్తుపెట్టేసుకోండి, తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్కి జనరల్గా నైరుతి ఖండంలో మాత్రమే మనం ముఖ్యంగా ఇల్లు కడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇల్లు కట్టేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 1/9 పార్ట్ కంపల్సరీ ఇటు వదలాల్సిందే. సార్ మాకు స్థలం చాలా పెద్దది ఉంది, ఒక 200 అడుగులు ఉంది పొడవు. సరే మాట్లాడదాం దాని గురించి. హౌస్ వెడ్త్ కన్నా మించకూడదు అని కండిషన్ ఉందండి. అంటే ఇది తూర్పు, ఇక్కడ ఇంటి యొక్క వెడల్పు అనేది మీరు ఒక 45 అడుగులు తీసుకున్నారు అనుకోండి, ఇది 45 అడుగులు. సో ఇక్కడ 45 అడుగులకు మించి ఉండొద్దంట. అర్థమైందా పాయింట్? సో 45 అడుగులు ఉంటే ఇక్కడ కనీసం 15 అడుగులు పెట్టి ఇటు 30 అడుగులు పెట్టుకోవచ్చు, ఇష్యూ లేదు. ఇటు సగం పెట్టుకోవచ్చు, ఇష్యూ అది కూడా లేదు. బట్ ఇక్కడ 15, ఇక్కడ 45 లాస్ట్ అనమాట. పోనీ ఇక్కడ 30, ఇక్కడ 45 లాస్ట్. ఎందుకంటే ఇక్కడ దానికంటే ఇది పెద్దగా ఉండాలి కదా. సో ఇది కూడా యాక్సెప్టెడే, ఇష్యూస్ ఏం లేవు. బట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అట్లనే ఇది ఇప్పుడు మనం ఉత్తర దక్షిణాలకు సంబంధించి మాట్లాడుకుందాం, రైట్? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఉత్తరంలో అధిక ఖాళీ ఉండడం కూడా దోషమే. సో ఇదే అది. చాలామంది ఏం చేస్తారంటే సార్ మాకు ఇట్లా ఉంది, నాకు ఇక్కడ 50 అడుగులు ఉంది, ఇక్కడనేమో 30 అడుగులు ఉంది అంటారు. ఇది 50, అంటే ఉత్తరంలో మొత్తం 50 అడుగులు ఉంది, ఈ తూర్పులో 30 అడుగులే ఉందంట. అర్థమైంది కదా మీకు పాయింట్? సో 30 అడుగులుండి ఇటు 50 ఉన్నా ఈ ఇల్లు ఫెయిలే. ఎందుకంటే తూర్పు రోడ్ కదా, తూర్పు రోడ్ ఫెయిల్, ఉత్తరం రోడ్ అయితే ఇది పాస్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అటు మాత్రమే ఖాళీ ఉండాల్సిందే, అది నియమం. అదొక్కటి మీరు మైండ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ పాయింట్,
ఒకవేళ ఇలా ఎక్కువ ఖాళీ ఉంటే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఇక్కడ చూడండి, లేదంటే ఇక్కడ చూడండి, ఇలాంటి కండిషన్స్లో సార్ ఇది ఎంత ఖాళీ స్థలానికి చెప్తున్నారా? ఎంత ఉంటే ఏముందండి, ఈ ఇంటి వెడల్పు గురించి చెప్పాను, అంతే ఉండాలని చెప్పాను, అది చూసుకోండి ముందు. సార్ నాకు 500 అడుగులు ఉంది, నాకు అవసరం లేదు, అది ఇది ఎంత ఉందో అంతే ఉండాలని చెప్పేస్తున్నాను క్లియర్గా. మీకు కంపల్సరీ కాంపౌండ్ తీసుకోవాల్సిందే, ఇట్స్ ఎ మ్యాండేటరీ రూల్. ఉత్తరంలో అధిక ఖాళీ ఉండడం దోషం, రైట్. కొంతకాలానికి సంపద కోల్పోయి దరిద్రులను చెయ్యును. పాయింట్ అర్థమైందా? ఇలా ఉంటే కొంతకాలానికి ఇదంతా మొత్తం డబ్బులన్నీ నాశనం పట్టి చేసి రోడ్డు మీద పడేస్తుంది. చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పొడవు గురించి తీసుకుంటే ఇంటి పొడవుకు మించి తూర్పులో ఖాళీ కూడా పెద్ద దోషమే. ఇప్పుడు ఈ ఇల్లు ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాంపుల్, ఇది కూడా ఒక 45 అడుగులు ఉంది, ఓకేనా? 45 అడుగులు ఉన్నప్పుడు ఓకే, ఫ్రంట్ కూడా 45 అడుగులే ఉండాలి మ్యాక్సిమం, అంతే. అంటే దీని అంతరార్థం వెనకాల ఒక 15 అడుగులు, ముందు 45 అడుగులే లాస్ట్. ఇప్పుడు ఇదే కండిషన్లో మనం తీసుకుంటే దక్షిణంలో 15, పడమరలో 15, ఇటు ఉత్తరంలో 30 మాత్రమే తీసుకోవాలి, తూర్పులో 45 తీసుకోవచ్చు. ఇది 100%. ఇంకొక కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటి వెడల్పు పొడవులు 45 అడుగులు ఉన్నప్పుడు మీరు ఇంటి హైట్ కూడా 45 అడుగుల వరకే తీసుకోవచ్చు, యాక్సెప్టెడ్, ఓకేనా? సో 45 అడుగులకు ద్విగుణిత దూరం, ఇదేమో ఒక ఫ్లోర్ వరకు మాత్రం మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ ఫ్లోర్స్ పెరిగే కొద్దీ మీరు ఒక 5 అంతస్తులు వేశారు, 50 అడుగుల పొడవు ఉందనుకోండి, ఫ్రంట్ 50 ఉండొచ్చు, లేదంటే దానికి డబుల్ కూడా ఉండొచ్చు అని చెప్పింది. అర్థమైందా? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇంటి పొడవుకు మించిన ఖాళీ స్థలం తూర్పులో ఉంటే పెద్ద దోషము అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 45 ఉంది, ఇక్కడ నేను 100 పెట్టానండి, ఓకేనా? ఆ దోషం ఏం చేస్తుందంటే పురుష బలం తగ్గును, అధిక ఒత్తిడితో ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అనేది ఇక్కడ కండిషన్ ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మితిమీరిన స్థలం కూడా ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది, ఓకేనా? నెక్స్ట్, పూర్వులు చెప్పిన విషయం ఏంటంటే, అంటే వాళ్ళ అబ్జర్వేషన్స్లో మనకు పూర్వులు వెడల్పుకి రెట్టింపు స్థలం ఉండొచ్చు అని చెప్పారు. మన శాస్త్రాల్లో అదే ఉంది, నేను అదే చెప్తాను, స్థాపత్య వేదంలో కూడా అదే ఉంది. స్థలం వెడల్పు 30 ఉందనుకోండి, పొడవు 60 ఉండొచ్చు, 35 ఉందనుకోండి 70 ఉండొచ్చు, 40 ఉందనుకోండి 80 ఉండొచ్చు. ఈ రకంగా మీరు తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, ఏ దిశలో అయినా హద్దు మీద ఇల్లు అనేది కట్టకూడదు. సో ఈ మొత్తం కండిషన్స్ మనం చెప్పింది కేవలం ఒక తూర్పు ఫేసింగ్కి మాత్రమే కాదండి, తూర్పైన, ఉత్తరమైన, దక్షిణమైన, పడమరైన, ఎక్కడైనా సరే ఖచ్చితంగా మీరు మీ ఇంటికి వెడల్పు ఎంత తీసుకున్నారు, పొడవు ఎంత తీసుకున్నారు, దాన్ని బట్టి ముందు ఖాళీ స్థలం ఉండేలాగా చేసుకోండి. అత్యధిక ఖాళీ స్థలం కూడా మనల్ని దోషంగా పరిగణించబడి ఆ దోషమే మిమ్మల్ని దహించవేసే అవకాశాలనే ఉంటాయి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అసలు ఈ కంటెంట్ ఈ రోజు వరకు ఏ ఛానల్లో కూడా లేదు, మొట్టమొదటిసారిగా మన ఛానల్లో వస్తుంది. ఓకే, సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.